నమస్కారం ప్రజలారా. ఈరోజు మనం మన పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తి, అదేవిధంగా అన్నకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, రాజారెడ్డి గారి కాడి నుంచి కూడా సత్సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి మనం ఒక అతని గురించి ఈరోజు మనం విశ్లేషణ చేయాలి. ఎందుకు చేయాల్సి వచ్చింది సీమరాజా ఏందనంటే, మరి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో వచ్చినటువంటి పోస్టుని మనం ఆధారంగా తీసుకొని దాన్ని కూడా చూస్తాం, మనం విశ్లేషణ అయితే చేద్దాం. ఇకపోతే విషయం ఏంటంటే, మరి ఆయన అనుచరులందరూ కూడా పుష్ప సినిమా మన అన్నను చూసే తీసినారా, లేకంటే వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషను ఇంత ఎటొచ్చాదని అంటే ఆయన సన్నిహితులందరూ కూడా ఒక గొప్పగా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అన్న అటువంటి పనులు చేసినాడు కాబట్టి. ఆయన ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బ్లాస్ట్లో ప్రధానంగా ఆయనేరా అంతా ఆయన చేతలబడిగా అంతా ఆయన కనుసంధానంలో జరిగినటువంటి వ్యక్తి కొల్లం గంగిరెడ్డి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎర్రచందనం దేశాలు దాటియాలంటే మనోడు ఇంట్లో కూర్చొని పెన్ను తీసుకొని గీసినాడంటే అక్క ఇటు ప్రకారం దాటిపోతూ ఉంటుంది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో మరి ఏం పెట్టారనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. జగన్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత, మాఫియా డాన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ అంటే మా అన్నకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇటువంటి వాళ్ళే ఉంటారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్మగ్లర్గా పేరున్న కొల్లం గంగిరెడ్డి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జావా డిస్కవర్ సంస్థ విడుదల చేసింది. 2004 నుంచి 2014 వరకు జగన్ రెడ్డి అండ చూసుకొని ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించిన తీరుని డాక్యుమెంటరీలో వివరించారు. అంటే డాక్యుమెంటరీలో వివరించినారా, ఇంకొకటి వివరించినారా అంటే అక్కడ మన ఏమి చేసేది మరి ఎట్టొచ్చాది. ఇప్పుడు ఎలక్షన్కు ఫండింగ్ కావాలన్నా, లేకంటే ఇంకొకటి కావాలన్నా, లేకంటే మన పార్టీ ఖర్చులు కావాలన్నా, మన పార్టీకి జెండాలు కొనాలన్నా, ఏం కట్లు కుట్టిన లెక్క ఏమన్నా సంపాదించామన్నా, ఇటు ఏదో ఒక రకాల అడ్డదారుల్లో అక్రమంగా మైనింగు, అక్రమంగా గ్రావిలో చేస్తే ఏం పెద్దగా రాదు. 4 కట్లు కొట్టుకొని అమ్ముకోకపోతే ఎంతైనా వచ్చాది లెక్క. అదేమి నీ చేలో పండింది కాదు, నా చేలో పండింది కాదు. అది మనకు దేవుడిచ్చినటువంటి ఆదాయము, అది ప్రకృతి, అడవిలో దొరికేటువంటి దాన్ని కొట్టుకొని అమ్ముకున్నాడు. తెలివితో ఆలోచన చేశాడు. గంగిరెడ్డి ఏమి ఆశామాషిగా చేయలే, ఏం ఒక రకంగానా ఓలేసి పంపించాల్సాడని ఆయన సన్నిహితులు చెప్పుకుంటారు. అన్నను మించిన వాళ్ళు లేడరా ఈ పని చేయాలంటే. అన్న తర్వాత ఎవడైనా అని గొడ్డలి పార్టీ నేత అయిన స్మగ్లర్ గంగిరెడ్డి 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబు గారిని చంపే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసింది. అదేమో చంద్రబాబు నాయుడు గారి హత్యకు ఆయన ఏ విధమైనటువంటి ప్రణాళిక, ఏ విధంగా క్లైమర్ మైన్లు పెట్టాడు, ఎన్ని పేర్లై ఏంది కథ, గంగిరెడ్డికి స్మగ్లర్లతో ఏ విధంగా ఆయనకు సత్సంబంధాలు ఉండేటి అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే దేశం విడిచి పారిపోయి మారిషస్లో ఉన్న కొల్లం గంగిరెడ్డిని నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాఫియాడాన్గా గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయించారు. మరి 2019లో జగనన్న అధికారంలోకి వచ్చానే జగనన్న మనిషి అయిన గంగిరెడ్డిని విడుదల చేయక ఎవరిని చేస్తారు? పీడీ యాక్ట్లు ఉన్నటువంటి వ్యక్తి, రౌడీ షీటరు, హర్డర్ కేసుల్లో ఉండేటువంటి వ్యక్తిని కడప సబ్ జైలు నుంచి బ్రహ్మాండంగా ఆయన రిలీజ్ చేశారు. మరి మనోడినే కదా రిలీజ్ చేయాలా. తాజాగా విడుదలైన జావా డిస్కవర్ డాక్యుమెంటరీలో జగన్ రెడ్డి అన్నతో గంగిరెడ్డి చేసిన దురాధకాలు ప్రపంచానికి తెలిసాయంట. సరే ఏం మాట్లాడిందా ఉండండి, మనం ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనకు అర్థం కాదబ్బా. సరే మనకి ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాకపోయా సరే ఇంకా కూడా వేసున్నారు ప్రజలారా. మరి ఏందో చూద్దాం. ఏడేదో ఈడ అన్నం పెట్టినారు, గంగిరెడ్డిని కలర్ ఫోటో వేసున్నారు, ఈడ కథ ఏందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న గొడ్డలి పార్టీ చరిత్ర. మరి మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎర్రచందన స్మగ్లర్లు, వాళ్ళు పీడీ యాక్ట్లు ఉండేటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, అదేవిధంగా హత్యాయత్నాలు, రౌడీ షీటర్లు, ఇట్లాంటి వాళ్ళే మాకు కావాల్సింది కదా. మరి అన్న అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న గొడ్డలి పార్టీ చరిత్ర, గొడ్డలి పార్టీ నేత జగన్ సన్నిహితుడు కొల్లం గంగిరెడ్డి ఎలాంటి నేరాలు చేశాడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఎలా ఎదిగాడు, జగన్ అండ చూసుకొని మాఫియా డాన్గా ఎలా మారాడు, చివరకు చంద్రబాబు గారిని చంపే ప్రయత్నం చేసి దేశం విడిచి పారిపోవటం, ఇంటర్పోల్ సాయంతో ఏపీ పోలీసులు పట్టుకోవడం లాంటి అంశాలు వివరిస్తూ గొడ్డలి పార్టీ నేతపై జావా డిస్కవర్ సంస్థ విడుదల చేసిన డాక్యుమెంటరీలో కీలక అంశాలు ఇవి. ఏం అంశాలు అది ఇంగ్లీష్లో చెప్తారేమో. సరే ఎందావులే బా, ఏమవుతుంది వచ్చిన కాడికి చెప్పమ్మా ఏందో. అమ్మా ఇంటర్పోల్ అంట. ఇక మనం ఏం సిబిఐలు సిఐడీలు అన్నీ దాటిపోయినాం. ఇంటర్పోల్ ఏం చెప్తారా ఏందో అంతే గొప్పగా అన్న గురించి చెప్తా ఉంటారు, గంగిరెడ్డి గురించి.
2014. That's when Interpol was contacted, particularly because India had intelligence that he was. ఇంటెలిజెన్స్ అవన్నీ మనకేం పని చేయలే కానీ మనన్న అధికారంలో ఉంటే అవన్నీ ఏం పని చేస్తాయి ఇవన్నీ మాకు ఎందుకు అవన్నీ చెప్పడము. అదేవిధంగా ఇంకా ఏడేదో చెప్తా ఆడనైనా ఏడేదో రాసినారే చూద్దాం, అది కూడా చూద్దాం ఉండండి. ఇంటర్పోల్ కూడా నేరస్తులతో జగన్కు ఉన్న సంబంధాల గురించి చెప్పింది అంటే ఏమనుకోవాలి? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూట్యూబ్ ఛానల్ జావా డిస్కవర్ మొట్టమొదటిసారిగా ఇంటర్పోల్ సహకారంతో ఎర్రచందన స్మగ్లర్ల గురించి ఒక డాక్యుమెంటరీ తయారు చేసింది. అందులో కొల్లం గంగిరెడ్డి జగన్కి మధ్య ఉన్న సంబంధాల గురించి స్పష్టంగా చెప్పింది. అంతర్జాతీయ నేరగాడు గంగిరెడ్డితో జగన్ సంబంధాలపై ఇంటర్పోల్లో చర్చ. మరి అదేవిధంగా ఒకటి ఆలోచన చేయండి మీరు ప్రజలారా. ఇప్పుడు కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ డానే. మరి ఇంటర్నేషనల్ డాన్ కాకుండా ఉంటే మరి తిరుపతిలో ఉండే ఆయన నివాసానికి మంత్రులు, మరి చిత్తూరు జిల్లాలో పెద్ద తలకాయగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి పెద్దలు ఆయన ఇంటికి పోయి సెటిల్మెంట్లు ఎందుకు చేస్తారు? చిన్న చిన్న రౌడీ ఇంటికి, లేకంటే చిన్న చిన్న 4-5 కొయ్యలు అమ్ముకుంటే వాడి ఇంటికి పోయి ఏమన్నా చేస్తారా? మరి ఎర్రచందనం డాను ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినాడంటే ఎన్ని లారీలు పంపించుడాలా, ఎన్ని కట్లు కొట్టుడాలా, ఎంత కష్టపడి ఉంటాడు, దాన్ని ఎవరు గుర్తిరో. ఇప్పుడు కష్టపడి దేశాలు దాటియాలంటే ఇక్కడి నుంచి ఆయన ఉండేది ఆయన రైల్వే కోడూరు నుంచి తిరుపతికి దాటియాలా, తిరుపతి నుంచి చెన్నైకో బెంగళూరుకో మరి హార్బర్కి చేర్చాలా, మరి ఆడించి కంటైనర్ మాట్లాడుకొని దేశాలు దాటియాలంటే ఇదేం ఆశామాషే వ్యవహారమా? మరి ఆయన కష్టాన్ని కూడా గుర్తించండి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉంటే ఎవరు చేయలేనటువంటి పని మా పార్టీకి సంబంధించినటువంటి పుష్ప గంగిరెడ్డి చేశాడు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా చూస్తే చూద్దాం ఈడేం మాట్లాడుతున్నారు. నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుందని మేము దానిపైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాం. Sahul Hamid and Gangireddy, as per the police records, they have worked for a decade or 15 years. స్టాండర్డ్ స్మగ్లర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ తయారు చేసినప్పుడు దాదాపు 100 మంది వరకు స్మగ్లర్స్ పేర్లు వచ్చినాయి. అందులో ఈ సాహుల్ హమీద్ పేరు కూడా ఉండేది. గంగిరెడ్డికి ఇంక చెప్తా అన్నాడు బాగా అంత డబ్బు ఇస్తున్నాడు, అంత డబ్బు ఇవ్వాల్సి ఉంది, ఇతను చాలా పెద్ద స్మగ్లర్, నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుందని మేము అతనిపైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాం. ఇక్కడ చూడండి, పోలీసుల రికార్డు ప్రకారం సాహుల్ హమీద్ ఇంకా కొల్లం గంగిరెడ్డికి ఒక 10 నుంచి 15 ఏళ్లుగా కలిసి పనిచేశారు. 10-15 సంవత్సరాల పాటు మరి అటవీ సంపద అయినటువంటి ఎర్రచందనాన్ని కొట్టుకొని ఇష్ట ప్రకారం సంపాదించుకొని కోట్ల రూపాయలు బెంగళూరులో పెట్టుబడులు పెట్టుకొని ఆయన నియోజకవర్గంలో కావచ్చు, తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నా అంటే ఎట్టొచ్చా? ఏమి మామూలుగా వచ్చాయా? కట్లు కొట్టి పని చేస్తే వచ్చాయా? రాళ్ళు కొడితే వచ్చాయా? లేదంటే వ్యవసాయం చేస్తే కోట్ల రూపాయలు వచ్చాయా? ఎర్రచందనం తోలినాడు. మరి అదేవిధంగా మన జగనన్న ఆదేశాలు ఎక్కడైతే ఇచ్చాడో ఆ నియోజకవర్గాల్లో ఫండింగ్ కూడా ఇచ్చినాడు, ఆయనే ఖర్చు కూడా పెట్టాడు కదా. మరి అందరికీ తెలిసిందే, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మా పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఎప్పుడో తెలుసు, ఈరోజు ఏం కొత్త కాదు. చెప్పుగా సాహుల్ హమీద్ అంటే Sahul Hamid, he needs the wood. He's thirsty for the wood. ఆయనకు కట్లు కావాల్సిందే. ఎవరైతే ఎలాంటి అడ్డకులు లేకుండా సాఫీగా ఎర్రచందనాన్ని గమ్యానికి చేర్చగలరో అలాంటి వాళ్లకు సాహుల్కి కావాలంట. మనోడైతే మరి రాజకీయ నేపథ్యం ఉన్నది, నేర చరిత్ర ఉన్నది, ఎవరిని అడ్డం వస్తే వాళ్ళను తొక్కించుకుంటాయైనా పోయి ఖచ్చితంగా దేశాలు దాటిస్తాడనే నమ్మకం వాడికి కూడా. ఎవడైతే సాహుల్కి send them the supplies without fail, send the supplies without obstacles. So Gangireddy is one among them. He could able because Gangireddy network అట్లాంటిది మామూలు నెట్వర్క్ కాదు. నేను ఎడు చూడండి, మన జగనన్న ఉన్నాడు, జగనన్నకి వెనక పక్కకు పోతున్నాడు, ఎవడికి కనపడకూడదని. ఇక్కడ చూస్తే ఏపీ రాజకీయ నేత జగన్కు గంగిరెడ్డి సన్నిహితుడు. గంగిరెడ్డి స్మగ్లింగ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా నేరాలు చేశాడు. మరి అటువంటి చరిత్ర కలిగినోడు ఎన్నైనా చేయొచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్తోనే ఆగిపోతే అట్ట, మరి ఎర్రచందనం స్మగ్లింగ్తోనే ఆగిపోతే మనకు పేరు ప్రఖ్యాతలు ఎట్టొచ్చాయి? ఏందిరా ఇది, ఏం మంచిది ఇచ్చేది లేరే, ముందుగానే అట్టట్టే ఉన్నాం అనుకో, సరే ఇబ్బంది ఏమి లే, మీరు శుద్ధంగా ఉండేది ఇచ్చితే కదా, ఏం మామూలు పనే. చెప్పున్నా. రాజకీయం చేస్తాడు, రాజకీయాల్లో ఉండేవాడు, రాజకీయాల్లో ఉండేవాడు, లోకల్ డిస్ప్యూట్స్ లో ఎంటర్ అవుతాడు,
వాడు తర్వాత లోపల గొడవ పెట్టుకునేవాడు, మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయ్యి కన్విక్షన్ వచ్చింది, అక్కడ తెలిసిన ఎవరు చంపేశాడు, డిఫరెన్స్ వచ్చి అడ్డం వచ్చే చంపేయడమే కదా. ఏమైతుంది, అడ్డం వచ్చి చంపినప్పుడు ఎవడో ఒకటి మీద వేయటం, అదే కదా చెప్పంగా. నేను ఫస్ట్ తొందరగా నమ్మలేదు, చెప్పాడు మేము ఇట్లా హోటల్లో ఏదో ఫోటో వీటి పంపించాడు. సో అవన్నీ చూస్తాను నన్ను. ఏజెన్సీస్ వితౌట్ ఏజెన్సీ హెల్ప్ వీ కెనాట్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. అది కథ చూడండి, ఏ దేశంలోనూ చూడండి, సింగపూర్ అంట. గంగిరెడ్డి అనే ఎర్రచందన స్మగ్లర్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. చరిత్ర ఇది, ఒక చరిత్ర, ఇదేం మామూలు చరిత్ర కాదు కదా. మరి మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకే ఇటువంటి అవకాశాలు, మరి అదేవిధంగా అన్నకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఇటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే అదేమి ఒక నోరు కొట్టేమి సంపాదించింది కాదు నా అభిప్రాయం అయితే. ఎందుకంటే అతని తెలివితో అతను అడవిలోకి పోయి గొడ్డల్లో ఎత్తుకొని పోయి మరి నరుక్కొని మరి ఎర్రచందనాన్ని దేశాలు దాటించినాడంటే అది ఆయన తెలివి, అది నా విధంగా ఆలోచన విధానం ఉంటుందనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మరి మన అన్నకు మన పార్టీలో ఉండేటువంటి పుష్పాలకు మరి ఎంత సంబంధాలు ఉన్నాయి. మన దేశాలు ఖండాలు దాటి ఏ విధంగా మనకు విదేశాల్లో కూడా అది లఫోట్ చేశామా, బఫూన్ చేశామా, డెకాయిడ్ చేశామా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక రకంగానైతే మన అన్నకు మన రెడ్ శాండిల్ స్మగ్లర్ పుష్పకు మరి బ్రహ్మాండమైనటువంటి పేరు ఉన్నది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మరి ఎక్కడ బయట దేశంలో తలదాచుకొని ఉన్నటువంటి ఆ గంగిరెడ్డిని పట్టుకోరావడం కూడా జరిగింది. సరే, పట్టుకోవచ్చారు, ఆ తర్వాత జైల్లో వేశారు, అంతకుమించి ఏం చేస్తారులే. కానీ మరి జైల్లో వేసిన తర్వాత అన్న అధికారంలోకి రాగానే బ్రహ్మాండంగా గంగిరెడ్డిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండంగా వ్యాపారాలు కొనసాగినాయి. మరి మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని అనుకున్నాం, కానీ మరి నడిమిదిలా ఇటు అయిపోవడం, మరి గేరాక రావడం, ఇదంతా కూడా మాకు చాలా బాధగానే ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ మరి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చినటువంటి మా పుష్ప గురించి మరి మీరు ఇంత కేర్ తీసుకొని మరి పెద్దగా రాసినందుకు పుష్ప తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఇంటర్నేషనల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి పైన వచ్చినటువంటి కథనం పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.